రేవంత్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రేపు సరూర్ నగర్ లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతిచ్చింది. షరతులతో కూడిన అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సదస్సుకు పర్మిషన్ ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. కుట్రతో దురుద్దేశంతో యువ సంగ్రామ సదస్సుకు రేవంత్ సర్కార్ అనుమతి ఇవ్వలేదు. ఇక పోలీసులను రాజకీయాల కోసం వాడుకొని పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంది. బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు జరిగితే తమ బండారం బయటపడటం ఖాయమన్న భయంతో అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుపుల్లలు వేసింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సదస్సు నిర్వహణకు అనుమతి మంజూరు చేసింది. దాంతో రేవంత్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో అయితే రేవంత్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి రేపు సభ జరగబోయే సరూర్ నగర్ సభా ప్రాంగణం నుంచి అయితే లైవ్ అందిస్తారు. లివిల్ రెడ్డి. యువ సంగ్రామ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటు పోలీస్ శాఖ గత 17 రోజులుగా పర్మిషన్ ఇవ్వడానికి నాంచిన ధోరణిపై హైకోర్టు మొట్టికాయలేసింది. ఎందుకు 17 రోజులుగా నాంచారు, ఇవాళ ఎందుకు ఇవ్వలేకపోయారంటూ కూడా హైకోర్టు అటు ప్రభుత్వాన్ని ఇటు పోలీస్ శాఖను తప్పుపట్టింది. అయితే ఎందుకు మీకు అంటే యువ సంగ్రామ సదస్సు నిర్వహించుకోవడంలో మీకు అభ్యంతరం ఏంటి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు పోలీస్ శాఖ తరపున కావచ్చు, ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ కొన్ని అవమానకర మాటలు మాట్లాడారు. ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి కూడా వాళ్ళ అవగాహన లేకుండా వారిపై అవమానపరుస్తూ మాట్లాడిన మాటల పట్ల యావత్తు యువత అంతా కూడా మండిపడుతుంది. యూత్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ 2 లక్షల జాబు ఉద్యోగాలు లేవని ప్రశ్నించేందుకు మాపై ఇలా మాట్లాడమేంటంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి విద్యార్థి ఉద్యమ నాయకుడు మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి అన్న, చెప్పండి, వాళ్ళ ప్రధానంగా ఒక విద్యార్థి నాయకులుగా ఉన్నారు మీరు. గత బీఆర్ నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే హైకోర్టుకు వెళ్లి షరతులతో కూడిన అనుమతులు తెచ్చుకున్నారు, ఇవాళ మళ్ళీ అదే దిక్కొచ్చింది. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంటే భయపడుతుంది అనుకోవచ్చా, లేదంటే యువత అంటే భయపడుతుందా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు ఆనాటి రోజులు మళ్లీ గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మేమంతా విద్యార్థి నాయకులుగా ఆనాడు ఇట్లాంటి సభలు సమావేశాలు పెట్టాలంటే, లేకపోతే ఒక ధర్నా నిర్వహించాలంటే కోర్టుకు పోయి అనుమతులు తెచ్చుకునే పరిస్థితి దాపురించింది ఆనాడు. మళ్లీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపుగా 12 సంవత్సరాలు అయినా కూడా మళ్లీ అదే పరిస్థితి దాపురించిందంటే ఇవాళ ఎటుపోతున్నది ఈ రాష్ట్రము, ఈ రాష్ట్ర పాలన ఎటువైపు పయనిస్తున్నది అనే విషయాల్లో ఆలోచించుకుంటూనే భయమేస్తా ఉన్నది. ఇవాళ మేము ఏమడిగినాము, ఇవాళ మీరిచ్చిన హామీలపైనే కదా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అసెంబ్లీ ఎన్నికల నాడు వారి పెద్ద పెద్ద నాయకులను తీసుకొచ్చి అనేక హామీలు గుప్పించారు కదా. 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఇచ్చిండ్రు కదా. రాహుల్ గాంధీ గారికి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఒక ఉద్యోగం, వారి నాయకురాలు ఇదే ప్రియాంక గాంధీ గారికి వదిలే అనే కేరళలో పార్లమెంటు సభ్యురాలుగా 2వ ఉద్యోగం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా కులుకుతున్న ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కాంచెలు మొదలు పెడితే జానారెడ్డి ఇంట్లో 2 ఉద్యోగాలు, వివేక్ ఇంట్లో 2 ఉద్యోగాలు, ఇవాళ వెంకటరెడ్డి ఇంట్లో 2 ఉద్యోగాలు. అంటే మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులను వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కానీ ఇవాళ నిరుద్యోగులను రెచ్చగొట్టి బస్సు యాత్రలు చేపట్టి ఆనాడు లేనిపోని అని మా మీద కల్పించి మమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బందుల పాలు చేసి మీరు ఓట్లు దండుకున్నారు కదా. మరి ఆనాడు ఓట్లు దండుకున్నప్పుడు ఇచ్చిన సోయి ఇవాళ ఎందుకు లేదు? ఆనాడు ఓట్ల నాడు పైన అనేక మంది మేధావులు, కొంతమంది ఉన్నారు మేధావులు, ఆ మేధావులు కూడా పోయి నిరుద్యోగుల దగ్గర పోయి రెచ్చగొట్టింది కదా. ఇలా ఆ మేధావికి శాసన మండలి సభ్యత్వం వచ్చినాక ఎందుకు మాట్లాడతలేడు, ఎందుకు నిరుద్యోగుల గొంతుగా ప్రశ్నిస్తలేడని చెప్పి ఇలా నిరుద్యోగ యువత ప్రశ్నిస్తా ఉన్నది. ఇలా అందుకనే ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆగమైపోయిన ప్రజానికానికి, అన్ని వర్గాలకు అండగా ఉండడానికే ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. అన్ని వర్గాలను ఇలా ఒక్కతాటిపై తీసుకురావడమే మా లక్ష్యం. కాబట్టి ఇచ్చిన హామీలపైన తప్పకుండా వారి గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అందుకనే ఈ సరూర్ నగర్ స్టేడియంలో పెట్టుకున్న ఈ ప్రోగ్రాం కూడా అదే. ఇలా నిరుద్యోగ యువకులను ధర్నా చేస్తారంటే పర్మిషన్లు ఇయ్యరు.
ఇంకా ర్యాలీ చేస్తారంటే పర్మిషన్లు ఇయ్యరు. అందుకే ఒక ప్రధాన రాజకీయ పార్టీగా వారికి వెన్నుదన్నుగా నిలబడడానికే వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మీరే చెప్పిండ్రు ఇవాళ నెలకు 4,000 నిరుద్యోగ భృతి అన్నారు. ఇలా దాదాపుగా 30 నెలలు అవుతుంది. ఇలా 4,000 లేవు, 1,20,000 ఒక్కొక్క నిరుద్యోగి బాకీ ఉన్నారు. దాదాపుగా రాష్ట్రంలో ఎన్రోల్మెంట్ చేసుకున్న నిరుద్యోగ యువతే 30 లక్షల పైనగా ఉన్నది. మరి ఆ 30 లక్షల పైన ఉన్న యువతకు నెలకు 4,000 రూపాయలు, 1,20,000 డ్యూ ఉన్న దాని సంగతి ఏంది? ఇలా నేను ఒక యువత గురించే మాట్లాడుతున్నా. ఇంకా అనేక వర్గాలను మీరు మోసం చేసిండ్రు. ఏ వర్గాన్ని అయితే మోసం చేసిండ్రు, ఏ హామీలు అయితే ఇచ్చిండ్రు, ఏ డిక్లరేషన్లు అయితే చెప్పిండ్రో వాటన్నిటిని కూడా ఇలా తప్పకుండా ప్రజల మధ్యలోకి వెళ్తాం. ప్రజా గొంతుకగా మేము మాట్లాడతాం. ఆ దిశగానే ఇవాళ ప్రభుత్వం మాకు సహకరించకుండా న్యాయస్థానాలపైన మాకు నమ్మకం ఉంది కాబట్టి ఇలా ఉన్నంతమైన న్యాయస్థానం మా పట్ల అనుకూలమైన తీర్పిచ్చింది. వారికి యావత్ నిరుద్యోగ పక్షాన మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అయితే మొన్న రైతాంగానికి నీళ్లు ఇవ్వమన్నందుకేమో రక్తం జల్లాలని చెప్పి ముఖ్యమంత్రి అవహేళన చేసి మాట్లాడారు. ఇవాళ నిరుద్యోగ సభ పెట్టుకుంటామంటే కోర్టును తప్పుదవ పట్టించే విధంగా ఇవాళ వీటిపైన అవాకులు చివాకులు పేర్చారు. నిరుద్యోగ యువతకి కేసులున్నాయని చెప్పడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవాళ పేడ్ బ్యాచ్ అని చెప్పడం. ఇవంటే ఎట్లా చూడొచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విధానం అనుసరిస్తుంది? ఇవాళ నిజంగా మాట్లాడాలంటే ఈ ప్రభుత్వమే ఒక పేడ్ ప్రభుత్వం. పేడ్ బ్యాచ్ నిరుద్యోగులు కాదు. ఆ నిరుద్యోగులు నాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేస్తేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రాష్ట్రంలో మీరు ప్రభుత్వ అధికారులుగా, ప్రభుత్వ ప్రజాప్రతినిధులుగా కులుకుతా ఉన్నారు కదా. మీరు అవమానపరిచే విధంగా ఇలా ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ పీపీతో మాట్లాడించిన విధానం పైన రాష్ట్ర నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పింది చెయ్యరా నాయన అంటే అది చెయ్యకుండా మీరు ఇంకా లేనిపోని అని సృష్టించి ఏదో అల్లకల్లోలు సృష్టిస్తారు, ఇంకేమో చేస్తారని. అసలు నిజంగా ఈ రాష్ట్రంలో అల్లకల్లోలను సృష్టించేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వారి యొక్క మాట విధానం, వారి యొక్క చేతలు, ఈ రోజు వారు మాట్లాడుతున్న విధానం. రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని మా ప్రతిపక్ష పార్టీగా మేము అడిగితే ఇలా కేటీఆర్, హరీష్ రావు రక్తం జల్లాలే పొలాల్లో అంటావు. అంటే నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? ఇలా నీ మీద ఇలా కేసులు బనాయించాలి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఇలా గతంలోనే మేము డిమాండ్ చేస్తున్నాం, మళ్లీ డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చుట్టం కాకుండా ఉంటే పోలీసు వారికి ఇవాళ నిరుద్యోగుల పైననో లేకపోతే ట్వీట్లను రీట్వీట్ చేస్తున్నో కేసులు పెట్టడం కాదు. ఇలా నిజంగా ఈ రాష్ట్రంలో ఈ రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని కలరసే విధంగా మాట్లాడుతూ ఉంటే ఇంక ఎక్కడున్నది ఈ వ్యవస్థలో రాజ్యాంగము? కాబట్టి ఇలా రాజ్యాంగాన్ని కూని చేస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి, నిరుద్యోగులు కాదు. ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ లేనిపోని ఈ యొక్క సభను కాకుండా నిలుపుదల చేయాలని ఒక కుటిల ప్రయత్నాలు చేసిండ్రు. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక చెంపపెట్టు.